బోండాలు నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తాను ఈరోజు, చూసేయండి. చూశారు కదా, షేప్ అయితే కరెక్ట్గా రాలేదు. షేప్ కరెక్ట్ రాలేదు అయితే నన్నైతే ఎవరు ఎక్కిరించకండి. నేనైతే మినపగుండ్లు నానబెట్టుకున్నాను. 1 గంట సేపు నానబెట్టుకున్న తర్వాత చూశారు కదా, మా చిన్నోడైతే గిన్నె పట్టుకొని వచ్చిండు, నాకు కొని పెట్టమని పెట్టేసిన. మా అమ్మ అయితే ఇక్కడ రుబ్బుతుంది. మినపగుండ్లు నానిపోయినాయి పూర్తిగా, ఇక్కడ రుబ్బుతుంది చూడండి మినపగుండ్లు. ఇలా అన్నీ రోట్లో మాకైతే మిక్సీ ఉండే కానీ ఖరాబ్ అయింది. ఇప్పుడు మిక్సీ లేదు మా దగ్గర. నేనైతే ఇప్పుడు ఈ మినపగుండ్లు ఈ రోట్లోనైతే రుబ్బుతుంది మా అమ్మ. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి గైస్, మీకు అర్థం కాదు. నేనైతే ఎలా చేస్తున్నానో రోట్లో రుబ్బి చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి రోట్లో రుబ్బుకొని చేసుకుంటే. మనం మిక్సీలో వేసుకుంటే కొంచెం టేస్ట్ అట్లా ఎక్కువ ఏమనిపించవు. రోట్లో వేసి రుబ్బుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గైస్. ఎలా రుబ్బుతుందో చూడండి. మా అమ్మ అయితే ఇక్కడ ఇలా రుబ్బేస్తుంది. ఇలా అయితే పప్పు మంచిగా రుబ్బుకుంటుంది మెత్తగా. చూశారు కదా, సగం వరకు మెదిగినాయి మెత్తగా. మనకు బోండా అయితే ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే ఇక్కడ రుబ్బుతుంది. మా చిన్నోడు కూడా రుబ్బుతా నచ్చి ఎంట పడుతూ ఉన్నాడు మా అమ్మకి. మా అమ్మ అయితే చూడండి మెదిగింది మొత్తం, ఇంకా తీసేసుకోవడమే పిండి మొత్తం. ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గైస్, లైక్ చేయండి. మీకు కూడా మంచి మంచి రెసిపీస్ అయితే నేను పెడతాను, కామెంట్ చేయండి. చూశారు కదా, మెదిగిపోయింది. ఇప్పుడైతే మొత్తం తీస్తుంది మా అమ్మ అయితే పిండి మొత్తం. ఇలా మెదిగిపోయిన తర్వాత తీసుకోవాలి. మిక్సీకి వేసుకుంటే కూడా తొందర అయిపోతుంది, కానీ ఇక మాకు మిక్సీ ఖరాబ్ అయిందనేసి రోట్లో అయితే రుబ్బుకుంటున్నాం. చూశారు కదా, అయిపోయింది మొత్తం. మా అమ్మ అయితే ఒక గిన్నెలో ఎత్తుకుంటుంది పిండి మొత్తం. మినపగుండ్లతోటే చేశాను గాయస్. కావాలంటే మీరు పప్పుతోటి కూడా చేసుకోవచ్చు. మా దగ్గర పొట్టువి కూడా ఉన్నాయి, కాకపోతే టైం లేదు. మా చిన్నోడు పొద్దున్న నుంచి అప్ప కావాలి అని ఏడుస్తుండు, అందుకని వాని కోసం అయితే ఇంక ఫాస్ట్గా చేస్తున్నాం. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి గాయస్. సింపుల్గా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలు ఏడితే అప్పటికప్పుడు అయితే చేసి పెట్టచ్చు. ఇవి మనం చాలా లేటుగా ఏదో చేయాలి అనే ప్రాసెస్ అయితే లేదు గాయస్. ఇలా అయితే నేనైతే కట్టెల పొయ్యి అంటించుకుంటున్నాను చూడండి. కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నా. ఇవి నేను ఇంటి దగ్గర చేస్తున్నా గాయస్. ఇంటి దగ్గర మొత్తం కట్టెల మీదనే వండుకుంటాం మేము. ఎందుకంటే మా నాన్న పొయ్యి మీద అంటే గ్యాస్ మీద వండితే ఆయన తినడు, ఆయనకు పడదు, మంట వస్తుంది అంటాడు. అందుకోసమని ఇలా కట్టెల పొయ్యి అంటించుకున్నాను గాయస్. చూశారు కదా, ఈ పిండిలో కొన్ని ఆనియన్ చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నా చూడండి. నేను ఇటువైపు నుంచి వెనక వైపు నుండి పోస్తున్నా, అందుకని మీకు అటు కట్టెలు మండేది మీకు కనిపించట్లేదు. పొగెళ్తుంది చూడండి, మండుతుంది. ఆయిల్ పోసుకుంటున్నా. ఆలోపు ఇందులో ఆనియన్స్, సాల్ట్, జీలకర్ర వేసి కలుపుకుంటున్నా. అది సాల్ట్ వేసేదైతే వీడియో స్కిప్ అయిపోయింది, తీయలేదు నేను. జీలకర్ర వేసేది కూడా ఆనియన్స్ వేసిన చూడండి. మీరు కూడా ఇలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి గాయస్, మీకు చాలా నచ్చుతుంది. మళ్ళీ మీకు తొందరగా పిల్లల కోసం అయితే తొందరగా 1 గంటలో చేసి ఇవ్వచ్చు. వాళ్ళు ఏడుస్తారు కదా కావాలి అని, అప్పుడైతే చేసి ఇవ్వచ్చు. ఇలా ఆయిల్ అయితే హీట్ అవుతుంది చూశారు కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే వేసుకుంటున్నా ఒక్కొక్కటి. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఇది చేస్తాను గైస్. ఈ ఫస్ట్ టైం వేసిన కదా, కొంచెం ఎప్పుడైనా మనం ఏ రెసిపీ చేసినా కూడా అది అప్పాలకు సంబంధించింది ఏది చేసినా మనం ఫస్ట్ వేసిన వాయి అయితే ఇలా కొంచెం లైట్గా కాలినట్టే అనిపిస్తుంది. తర్వాత వేసిన ఆయిల్ అయితే మంచిగా కాలిపోతాయి, ఎందుకంటే అప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది. మళ్ళీ నేను చేసేది కట్టెల పొయ్యి కాబట్టి ఇలా అవుతుంది. చూసారు కదా, నేనైతే ఇలా చేస్తున్నాను గాయస్. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి గాయస్. సింపుల్గా, పెద్ద ప్రాసెస్ అయితే కాదు. చూస్తున్నారు కదా, సింపుల్గా అంటే సింపుల్గా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే మినపది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను కావాలని పడేయలేదు, అవి అయితే పడిపోయినాయి అలా. ఇది నెక్స్ట్ వేసిన వాయి, ఇది మంచిగా కాలింది. చూశారు కదా, ఫస్ట్ వేసింది అలా అయింది అంతే. ఇంకా నెక్స్ట్ వేసిన వాయిల్ అయితే మంచిగా కాలినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గాయస్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్. మేము ఇంట్లో చిన్న చిన్న రెసిపీస్ అప్పుడిప్పుడు చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు మా ఇంట్లో, అక్క వాళ్ళ పిల్లలు, చెల్లె కొడుకు ఉన్నారు, వాళ్ళ కోసం అయితే ఇలా చేస్తుంటాం. నేను ఒక్కదాన్ని ఉన్నా ఏదో ఒక రెసిపీ చేసుకుంటూ ఉంటాను, కానీ ఇప్పుడు ఇక్కడ అక్క వాళ్ళ పిల్లలు, చెల్లె పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే చేస్తున్నా. చాలా రెసిపీస్ అయితే చేస్తాను నేను. సేపు అయితే కరెక్ట్గా రాలేదు గాయస్. బోండా ఇలానే చేస్తారా అని మాత్రం అనుకోకండి. మీకు వచ్చిన షేప్లో అయితే చేయండి. నాకు వచ్చిన షేప్లో అయితే నేను చేశాను, ఎందుకంటే మా చిన్నోడు ఏడుస్తుండు కావాలి అని. వాడు ఆగని ఇస్తలేడు, తినంటా అని ఏడుస్తుండని తొందర ఫాస్ట్గా చేసి ఇలా అయితే చేస్తున్నా గాయస్. అయిపోయినాయి చూడండి, చాలా అంటే చాలా ఫాస్ట్గా. అంటే కొంచెం కట్టెల పొయ్యి కాబట్టి మనకి ఎట్లా పొగ లేట్ అవుతుంది, పిండి కూడా అయిపోయింది చూడండి. ఫాస్ట్గా చేసేసిన. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్లో తెలియజేయండి, నేను తప్పకుండా మీకోసం అయితే నేను ఏ రెసిపీ కావాలన్నా చేస్తాను గాయస్. చూశారు కదా, వేడి అయిపోయినాయి చూడండి. మీకు కూడా కావాలా, తింటారా? తినేసేయండి గాయస్. ఓకే గాయస్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోల కోసం